బీజేపీ ప్రతినిధి బృందం లోక్ భవన్ లో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లతో భేటీ అయింది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉన్న దాదాపు 50,000 మంది రైతులు భూములు ఉన్నాయని, అవి కన్జర్వేషన్, సెమీ కన్జర్వేషన్, ఓపెన్ జోన్లలో ఉండడం వల్ల ఆ భూములతో సొంత ఇళ్ల నిర్మాణం చేసుకునే పరిస్థితి లేదని తెలిపారు. రైతులకు అన్యాయం జరుగుతున్న కారణంగా ఆ భూములను మాస్టర్ ప్లాన్ లో రెసిడెన్షియల్ జోన్, మల్టిపుల్ జోన్ గా మార్చాలని వినతి పత్రం సమర్పించారు. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో ఉన్నటువంటి దాదాపు 50,000 మంది రైతుల యొక్క భూములు కన్జర్వేషన్ జోను, సెమీ కన్జర్వేషన్, ఓపెన్ జోను, రిక్రియేషన్ జోను తదితర జోన్లలో ఉండడం వల్ల ఆ భూములలో సొంత ఇల్లు కూడా నిర్మాణం చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క భూములను మాస్టర్ ప్లాన్ లో రెసిడెన్షియల్ జోన్ గా, అదే విధంగా మల్టిపుల్ జోన్ గా మార్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున మరి గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఈ రోజు గత 13 సంవత్సరాలుగా ఈ యొక్క మాస్టర్ ప్లాన్ మార్చలేదు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చుతామని చెప్పి మార్చలేదు. అదేవిధంగా 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ మార్చకపోవడం వల్ల అమాయక రైతులు, పేద రైతులు, చిన్న ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు, మరి బిల్డర్లు వచ్చి ఆ యొక్క భూములన్నింటినీ కూడా ఒక దగ్గర చేసి వాళ్లకు, అధికారులకు, పెద్దవాళ్లకు డబ్బులు ఇచ్చి కన్వర్జన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా కాక ఏదైతే మరి ఇండస్ట్రియలిస్టులకు హిల్ట్ పాలసీ కింద 9,000 ఎకరాల యొక్క భూములను మరి ఒకేసారి మల్టిపుల్ జోన్లకు మార్చారో, మరి రైతులను ఏం పాపం చేశారని నేను అడుగుతున్నా. కాబట్టి రైతుల కోసం తప్పకుండా వారి భూములన్నింటినీ కూడా రెసిడెన్షియల్ జోన్ గా, మల్టిపుల్ యూజ్ జోన్ గా మార్చి వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ సొంత భూములను ఇల్లు కట్టుకునేటటువంటి స్వేచ్ఛను రైతులకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రింగ్ రోడ్ లో చుట్టూ ఉన్నటువంటి భూములు ఏవైతే రైతుల భూములు ఉన్నాయో, రింగ్ రోడ్ లో భూమి ఇచ్చినప్పటికీ కూడా ఆ యొక్క సర్వీస్ రోడ్ నుంచి యాక్సెస్ ఉండడం లేదు, భూములకు రానివ్వడం లేదు, భూముల నుంచి ఆ యొక్క రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ కి పోనివ్వడం లేదు. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి వేలాది మంది రైతులందరూ కూడా ఈ యొక్క ఓఆర్ఆర్ యొక్క సర్వీస్ రోడ్ కూడా మరి వెళ్లే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. మరి ఈ విధంగా మాస్టర్ ప్లాన్ మార్చి తక్షణమే పేద ప్రజలకు, అమాయక ప్రజలందరూ కూడా న్యాయం చేయాలని, వారి యొక్క భూములన్నింటినీ కూడా మల్టిపుల్ జోన్ లో, రెసిడెన్షియల్ జోన్ లో ఉంచాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.